కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇక్కడ స్నానం చేసేదానికి వచ్చేంత వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని అలౌ చేయలేదు. ఇక్కడే స్నానం డ్రమ్ముల్లో మోటార్ల ద్వారా వాటర్లు నింపి ఇక్కడే స్నానం చేయమని చెప్పారు. ఇక్కడ లేడీస్కి అయితే స్పెషల్గా చిన్న చిన్న గదులు డోర్లు మాదిరి ఏర్పాటు చేసిండ్రు. మేమైతే ఇక్కడే స్నానం చేసేసినాం. దాని తర్వాత ఇంకా బయలుదేరిపోయాను. ఇక్కడైతే బట్టలన్నీ ఇక్కడే దొరుకుతాయి. టెంపుల్కి డివోషనల్ డ్రెస్సెస్ అనమాట. టెంపుల్ లోపలికైతే మగవాళ్ళకైతే బనీను షర్ట్ మీద అలౌ లేదు. ఓన్లీ ప్యాంట్ ఆర్ పంచె మీద ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నార్మల్గా వెళ్ళచ్చు. ఇక్కడే ఉన్నాయి మగ్గులు, షాంపూలు, బట్టలు అన్నీ. తర్వాత ఆటో ఎక్కైతే బయలుదేరినాం. ఆటో 50 రూపీస్ అయితే తీసుకున్నాడు. మేము వచ్చేటప్పుడు అయితే ఆటో తీసుకొని రాలేదు. ఎందుకంటే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉన్నది. టెంపుల్ దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట. చిన్న ఊరు అనుకున్నాం కానీ మేము నడిచి వచ్చే దావలో చాలా బ్యాంక్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ హోటల్స్ ఉన్నాయన్నమాట. లాడ్జ్లు, పెద్ద పెద్ద లాడ్జ్లు, హోటల్స్ అన్నీ. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది వచ్చేసి నార్మల్గా ఈ పూజలకు ఫేమస్ అనమాట. అందుకని ఇక్కడ చాలామంది వచ్చి ఒక రోజులో వెళ్ళిపోయేదానికి కుదరదు. ఆ పూజలు చేయించుకునే వాళ్ళు 1 or 2 days ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు కనీసం ఒక్క రోజైనా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఇక్కడ లాడ్జ్లు, హోటల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. యాజ్ యూజువల్గా డివోషనల్ ప్లేస్ అంటేనే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ మ్యాక్సిమం కార్లోనే వస్తారు చుట్టుపక్కల ప్లేసెస్ కవర్ చేయడానికి. మేమైతే బస్సులో వచ్చాము. బస్సులో వచ్చి రూమ్ అయితే ఏం తీసుకోలేదు. డైరెక్ట్గా స్నానం చేసే దగ్గరికి కోనేరు దగ్గరికి వెళ్ళిపోయినాం. వాటర్ ఫ్లో ఎక్కువ వాళ్ళు అలౌ చేయలే. స్లోగా టెంపుల్ దగ్గర అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసింది. డ్రాప్ చేసేసిన తర్వాత ఆటోలో దిగేసిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. మార్నింగే దర్శనంకి వెళ్తే వ్యూ బాగుంది. లాడ్జ్లు ఇక్కడ కూడా ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్, ఏటీఎంలు, బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. ప్రాబ్లం ఏమి ఉండదు క్యాష్ తీసుకోవడానికైనా వేయడానికైనా. హోటల్స్ కూడా ఉన్నాయి, షాప్స్ కూడా చాలానే ఉన్నాయి. మేము మార్నింగ్ దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక చిన్న రూమ్కి వెళ్ళాము అనమాట. లైక్ టాయిలెట్స్ మాదిరి. అట్లా స్నానం చేయడానికి కూడా అవైలబిలిటీ ఉంది. మేము కాలకృత్యాలు తీసుకుని డైరెక్ట్ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గరికి 200 మీటర్స్ ఉంటుందని చెప్పి ఆ 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ వ్యూ అనేది చాలా బాగుంది. టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది దూరం నుంచి. మనం దగ్గరికి వెళ్తే బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ ఉండేదంతా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక సైడ్లో చెప్పులు పడేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దగ్గరికి వచ్చే కొన్ని చాలా బాగుంది. మీరు చూడొచ్చు అక్కడ ఒక పట్ట కప్పి ఒక రథం, స్వామివారి రథం అనేది అక్కడ పెట్టున్నారనమాట. బ్యాగులు ఉన్నాయి కాబట్టి అక్కడనే టెంపుల్కి రైట్ సైడ్లో ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనీ అయితే పే చేయాల్సిన అక్కడ మేము లగేజ్ పెట్టేసాం. లగేజ్ పెట్టిన తర్వాత ఫోటో తీసుకుందామని చెప్పి 2-3 ఫోటోలు, వీడియో తీసేసాం అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ పని అయితే చేస్తాం కదా. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ అలాగే ఫోటో సెషన్లో మునిగిపోయి ఉన్నారు. మేము వెళ్ళింది మార్నింగే కాబట్టి అక్కడ ఎండ కూడా తక్కువ ఉంటుంది అనుకుంటా. బెంగళూరులో యాజ్ యూజువల్ ఎక్కడ చూసిన ఎండ తక్కువే. దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ పూజల ప్రైజెస్ అన్నమాట ఇవి. సర్పయాగ సేవ అయితే 4200 అలా ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. లోపల 3 or 4 టెంపుల్స్ ఉన్నాయి. అవి మొత్తం కవర్ చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం. అక్కడి నుంచి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరినాం.
ఇది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి టెంపుల్ లోపల నుంచి ఒక ద్వారం ద్వారా మనం బయటకు వస్తాం. ఆ బయటకు వచ్చిన ద్వారం దగ్గర నుంచి మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్కి అయితే వెళ్తాం. వెళ్ళే దారిలో 2 సైడ్లు మనకి ఈ షాప్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. షాప్స్లో అన్ని చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి. డివోషనల్ సామాగ్రి, పూజ సామాగ్రి, ప్రతి ఒక్కరి ఇంట్లో వాడే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి షాప్స్. మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పి, తర్వాత చెక్క చూద్దామని చెప్పి. అన్ని షాప్స్, బొమ్మల షాప్స్, చిన్నపిల్లల బొమ్మల షాప్స్ ఉన్నాయి. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. అక్కడ బిజినెస్ జరుగుద్దో లేదో తెలియదు, బట్ యాక్చువల్గా షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే స్వామివారి గెస్ట్ హౌస్లు ఉంటాయి అన్నమాట. సర్పయాగ సేవకు వచ్చిన వాళ్ళు ఆ దాంట్లలో స్టే చేస్తారనమాట. అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 4200 పే చేయాలి. మన గ్రామ సింహాలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కాపలాగా ఉంటాయన్నమాట. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఈ దగ్గరికి వెళ్ళే రూట్లోనే ఇక్కడ ఒక బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కోనేరు ఉంటుంది. స్టార్టింగ్లో మనం స్నానం చేసాం కదా, ఆ వాటరే ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ లోతు ఏమి ఉండదు. మ్యాక్సిమం మోకాళ్ళ వరకు, ఆ మోకాళ్ళ కంటే తక్కువగానే ఉన్నది ఫ్లో. ఇక్కడ కొంతమంది స్నానం చేస్తాం. బ్రిడ్జ్ పైన వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అందరు ఇక్కడ ఫోటోలు తీసుకుంటా, కొంతమంది స్నానాలు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు. మేమైతే ఫోటోలు సెషన్స్ ఫుల్గా తీసుకున్నాం. బ్రిడ్జ్ మీద వ్యూ అయితే సూపర్గా ఉండింది. అందుకని మీకోసం ఒక వీడియో తీసాను నేను క్లియర్గా, కంప్లీట్గా. ఒక సైడ్లో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకో సైడ్లో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నడులో బ్రిడ్జ్ ఉంటుంది. దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. దర్శనం బాగా జరిగిన తర్వాత కింద వాటర్ దిగుదాం, ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి వాటర్లోకి మేమైతే దిగినాం. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఎంత ప్యూర్గా ఉన్నాయంటే లోపల ఏముంది కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. ఎంత మనం ఇది వాటర్లో డస్ట్ మాదిరి అలా చేసినా, స్నానాలు చేసినా, ఏం చేసినా కానీ ఇక్కడ డివోషనల్ ప్లేసెస్లో వాటర్ అయితే, కొండల్లో ఉండే వాటర్ ప్యూర్గా, చల్లగా, ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వాటరు. నేనైతే ఒక సినిమాటిక్ వీడియో తీద్దామంది ఆ వాటర్లో ట్రై చేసిన. నా లెవెల్ వరకు బాగానే వచ్చిందని నా ఫీలింగ్. ఇక్కడ బాగానే వచ్చింది. వాటర్ అయితే చాలా బాగున్నాయి. అలాగే కొద్దిగా ముందుకు రాగానే మన సర్పయాగశాల ఉంటుందన్నమాట. ఇక్కడే అనమాట పూజలు చేసేది. సర్పదోషం ఉన్న వాళ్ళకి 4000 టికెట్ పెట్టిన వాళ్ళకి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజారిని అసైన్ చేస్తారు. వాళ్ళు పూజలు చేస్తారు. మరుసటి రోజు అందరూ జంటలుగా ఒక పూజారి గిట్ట కూర్చొని ఒక సర్పం యొక్క సిలువను అలా తీసుకొని అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు అసలు. మెయిన్ ఇక్కడ ఇదే స్పెషాలిటీ. ఆ శాల పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది. చిన్నదేం కాదు, చాలా అంటే చాలా పెద్దది. పార్క్ లోపల కూర్చునే దానికి వాటికి అంతటికి బాగుంది. మంచి ఫోటో సెషన్ ఏరియా అన్నమాట. శివుడి బొమ్మ, తర్వాత శివుడి ముందు నంది బొమ్మ, తర్వాత ఒక ఇది బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్ పార్క్లోకి ఎంట్రన్స్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రైట్ సైడ్లో ఈ పార్క్ ఉంటుంది. పార్క్ వెనకాల సర్పయాగశాల ఉంటుంది. తర్వాత ఇక్కడ బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి. కూర్చునే దానికి కూడా ప్లేస్ చాలా బాగుంది. ఫుల్ అండ్ ఫుల్ గ్రీనరీగా ఉంది. ఆ క్లైమేట్ అసలు సూపర్గా ఉంది. మనోడు ఒక మంచి ఫోటో అయితే లాగిచ్చిండు. ఆ కోనేరులోంచి లాంగ్ షాట్లో ఒక వీడియో తీసిండు. అక్కడ
ముద్దు ఒకటి కొట్టుకొని వచ్చి ఆ 2 పిల్లర్ల మధ్యలో స్ట్రక్ అయిపోయింది. అది అయిపోయినాక మేము షాపింగ్కి అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ ఫోటోలు మ్యాక్సిమం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత పక్కన ధర్మస్థలిలో ఉండే మంజునాథ స్వామి ఫోటోలు ఇక్కడ మెర్జ్డ్ అయ్యి ఉండే ఫోటోలు అలా ఉంటాయి. మనోడు ఫోటోల దగ్గర బేరం ఆడతారు, దేవుళ్ళ దగ్గర బేరం ఆడతారు. అది ఎంతవరకు కరెక్టో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. అలా ఆడచ్చా ఆడకూడదు. అందులో ఒక షాప్లో కాకుండా ఇంకో షాప్లోకి వెళ్ళి చూస్తారు, ఫోటోలు బాగలేదంటారు. ఆ ఫోటోలో ఉండేది అదే దేవుడే, ఇక్కడ ఉండేది అదే దేవుడే. తర్వాత టిఫిన్కి అయితే వచ్చేసినాం. టెంపుల్కి రైట్ సైడ్లోనే టెంపుల్ అన్నదానశాల ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి 10 వరకు పెడతారు. బ్రేక్ఫాస్ట్ పులిహోర ఉప్మా కూడా పెట్టిండ్రు చిన్న ప్లేట్లలో, బాగుండింది. తర్వాత అక్కడి నుంచి ధర్మస్థలికి అయితే బయలుదేరదామని చెప్పి బస్టాండ్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ వస్తే బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి చుట్టుపక్కల ప్లేసెస్కి వెళ్ళే బస్సెస్ అయితే ఉన్నాయి. మనకి అక్కడ కనిపిస్తాం. స్ట్రైట్గా చూస్తే అక్కడ అది ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి ధర్మస్థలికి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. కింద నార్మల్గా బెంగళూరుకి వాటికి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. మనమైతే స్టెప్స్ ఎక్కేసి ధర్మస్థలికి అయితే వెళ్ళాలి కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోయినాం. బస్సు అయితే క్యాచ్ చేసినాం.